నాయనా నాకు పట్నంలో సీటు దొరికింది, నేను పోయేసి వస్తాను నాయనా. భద్రంగా పోయిరా బోడా. నిన్ను చూడకుండా ఇంకెట్ట ఉండబోతాను నాయనా. నేను తెలుసురా నాక నువ్వు ఎలాంటి వాడువని. దీనికి ఏదో ప్లాన్ చేస్తున్నావా? తెలుసు కదా, తీయ డబ్బులా. దొరికింది రబ్బా. నారైట యాడికి తీసుకొని పోతున్నావా? ఓ నాకు ఇస్తా ఉంటా. సారీ బ్రో. పోరా, ఏంది నువ్వు వచ్చేవాడికి పోయేవాడికంతా డబ్బులు ఇస్తున్నావా? కన్ను కనపడలేదు నాయనా. ఆహా, ఉండి చెప్తాను. ఇది ఎన్ని రూపాయల నోటు? 100 రూపాయలు. ఇది మాత్రం బాగా తెలుసు. 100 రూపాయలు మాత్రం ఎత్తిస్తావు, 500 ఎత్తివు. ఉండేదంతే. అబ్బోడా ఏందే? భద్రంగా పోయిరా బోడా. యో పోయా, 100 రూపాయలు ఇచ్చేసా. ట్రైన్లో టికెట్ గిటి ఎత్తబాక బాత్రూంలోనే కూర్చోలేళ్ళు. 10 సంవత్సరాలు అట్టే పోయేస్తున్నా. యో అమ్మాయిలు ఎంత పోతున్నారు, ఏంది నువ్వు మాట్లాడేదా? వాళ్ళే టికెట్ ఎత్తరు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమార్చకూడదు. బస్సులో 100 రూపాయలు అంటే ఎక్కిపోతారు, ట్రైన్లో 10 రూపాయలు అంటే వేయరు. ఇంకా డెవలప్ అవుతుంది ఇండియా. ఇక మీద టికెట్ ఎత్తు పోయా. బా పట్టణానికి వచ్చేసినాం బా. ఏంది ఇదే, మన గ్రామం కంటే ఇంత గలీజ్గా ఉందే. దీని గురించి ఏమేమో చెప్పినారు కదా మన ఊళ్ళో. ఎవరు బ్రో? బ్రో ఈ పక్క బ్రో. హాయ్ బ్రో. సారీ బ్రో, అడ్రస్ అంతా తెలియదు బ్రో. అడ్రస్ కాదు బ్రో, హెల్ప్ చేయండి. బిచ్చగాడా నువ్వా? అవును. ఏంద్రా ఇంత స్టైల్గా ఉన్నావా? కళ్ళు కనపడదా? అవును బ్రో. అయ్యో పాపం, ఏంద్రా ఎడుతున్నారా? పోతున్నా చూడు, ముసుకేసుకుని. వీడేంద్ర ఎట్టున్నాడు స్వామి? బ్రో ఏదైనా హెల్ప్ చేయండి బ్రో. ఏమిరా వచ్చి దిగిన వెంటనే ఇంత నాటకాలు ఆడుతున్నారు నా దగ్గర? అదే కదా. హలో బ్రో, ఫస్ట్ దారిపోయింది. 20 రూపాయలు వేస్తే ఊరికి వెళ్ళిపోతాను బ్రో. 20 రూపాయలు సరిపోతుందా? ఒక 130 ఇస్తే. 130? అదేంది లెక్క? బస్ టికెట్ అంతా 130 ఎంత లేదు, ఒక 50 రూపాయలు ఉంది పెట్టుకోండి. థ్యాంక్స్ బ్రో. మామా కటింగ్ దొరికేసింది. వస్తా. ఇట్ట కూడా బతుకుతున్నారా? అడక్కి తిని తాగేదానికి డిజైన్లుగా ప్లాన్ వేస్తున్నారా? ఛా, తీసుకో. రే వచ్చేసినాను రా. ఏడ్రా ఉన్నావా? పార్క్ చేసినా అదే ఆడుండదే. సర్లే అరుక్కొని వస్తాను కానీ పెట్టు. ఎవరిని అడిగేదే? ఈయనున్నాడు. అన్నా పార్క్ చేసిన గట్టిన పోవాలా? వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఏదైనా తీసుకో చెప్తా. సర్లే మీరేదో ఒకటి అన్నా. ఇందా. ఏమన్నా దీన్ని వేస్తున్నారు? ఇంకేం లేదా మీ అంగిడిలా? ఇదే చాలా రోజులుగా సేల్స్ కాదు అదా? ఇదే చాలా రోజులు సేల్స్ అవ్వలేదా? ఇంకేం సేల్స్ అవుతుంది మీ అంగిడిలో? సిగరెట్ ప్యాకెట్లా? నీ వాల్యూ తెలియదు ఈ ఎదవలకి. ఏం చేసేదా? సర్లే తీసుకున్నాను కదా, పార్క్ చేసి నెట్ పోవాలి చెప్పండి. ఇదేనా పార్క్ చేసిన? ఇదేనా? సర్లే వస్తాన్నా. డబ్బులు చేసుకురా. దానికి దేనికి డబ్బులు పోరా. హాయ్ మై డియర్ ఫ్రెండ్. ఇప్పుడే బక్కగా ఉన్నాను. నువ్వు కొట్టుడు గేమ్కులంతా రాలిపోతాదేమో. అది వదులు. ఆ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల 500 లాగేసినారు ఈ కొడుకులా. 500 కాదు, ఏమారితే షర్ట్ ప్యాంట్ మొత్తం లాగేస్తారు. అమ్మో జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండారు ఈ ఊర్లో? ఏ ఊరు ఇదా? అది ఎట్టా ఉండవు కానీ ఆకలిగా ఉంది, ఏదైనా తిందాం పోదా. ఇదే బా మన పానిపూరి అంగిడియా. మనదేనా? మనదని గట్టిగా చెప్పొద్దురా, వాడు విన్నారనుకో మనల్ని ఇద్దరిని వంగబెట్టికి ముత్తాడు. వచ్చినామా తిన్నామా పోతా ఉండాలా, అర్థమైందా? నువ్వు 2 పానీపూరినా నీకు 1 ప్లేట్ చాలదా? ఒక 5 ప్లేట్ తిను. తినబ్బా, వేడిగా ఉండాలి. ధైర్యంగా ఉంటాను రబ్బా. ఏంద్ర ఇది తెల్లగా పడింది లోపల? కాకి అర్జెంటుగా ఉండి ఉంటది, అందుకే ఆంధ్రవేళ పోతా ఉంటది. నేను ఎట్లా తినేదా? ఆ ప్లేట్ వేసేసి ఇంకో ప్లేట్ తీసుకోరా. సరేగానే ఈడే మొత్తం కాకులు కోతులంతా ఈడే ఉన్నాయే. ఈ సర్వెంటింగ్ లోనే ఈ ఒక్క చెట్టే ఉంటది, అందువల్ల ఈడ మొత్తం ఉంటది. అది గుడి లోపల ఉంటది కాబట్టి ఈ చెట్టును వదిలేసినారు, లేకపోతే దీనికి నరికేసి ఉంటారు. ఆడేదో ఒక ట్రక్ పోతుంది, ఏంద్రదా? ఆక్సిజన్ సిలిండరా, హాస్పిటల్కి పోతా ఉండదా? ఇది కూడా తెలుదా?
మొత్తం చెట్లన్నీ ఈ విధంగా నరుక్కుంటా పోతే ఆక్సిజన్ సిలిండర్ హాస్పిటల్ వాళ్ళకే కాదు, ఆరోగ్యంగా ఉండే మనం కూడా ఎవరెస్ట్ ఎక్కే విధంగా ఆక్సిజన్ సిలిండర్ని వీపు మీద పెట్టుకొని తిరగాల్సిందే. అవును మచ్చు. పైకి నోరు తెరిచి తినాలంటేనే భయంగా ఉంది. పోదామా? 500కి ఇంత పెద్ద ఇల్లు ఎట్రా ఇచ్చినారు నీకా? అదంతా మనం పవర్కి ఇస్తారా? పవర్ ఉంటే ఇస్తారో, నీకెట్ ఇచ్చినారో? రే నా గురించి ఏమనుకున్నావు నువ్వు? నీ గురించి అంతా తెలుసు నాకు. ఎవరిచ్చింది చెప్పు. అది ఎప్పుడు వరద వచ్చి చెరువు మునిగిపోతుందని ఎవరికి తెలుసా? చెరువు నిండితే మనకేముందే? చెరువు నిండితే మంచిదే కదా. చెరువు నిండితే మంచిదే, చెరువు నిండితే రూమ్ కూడా మునిగిపోతుంది కదా. ఏమిరా చెప్తున్నావా? ఎందుకంటే మనం ఉండేదే చెరువులోనే. చెరువులోనా? ఆ, సిటీ మధ్యలో ఉండని చెప్పినావు కదరా. సిటీ మధ్యలో ఉండేది ఈ చెరువు. ఆ, ఈ చెరువు మధ్యలోనే మనం ఉండాం. ఒరే ఇదేమన్నా మునిగిపోతుంది రారా రే, నేను ఇంటికి పోతాను రే. అదంతా ఏం కాదు, వచ్చే సంవత్సరమే వాన పడుతుంది. 6 నెలలు చదివేసా మళ్ళీ ఇంటికి పో. ఎట్రా ఉండేదేడా? ఏం కాదులే. అబ్బా ఏదో నేచురల్గా బాగా పట్టినవురా. నల్ల కొండలు సూపర్గా ఉన్నాయి నేచురల్గా. నల్ల కొండలేదా? ఆ, మొత్తం ప్లాస్టిక్ కుప్పలు రాదా? ప్లాస్టిక్ కుప్పలా? ఏమరా అంత ఉండదు ఎవరెస్ట్ కొండ మించే విధంగా? ఊర్లో సిటీలో ఉండే మొత్తం కుప్పలు అంతా ఆడ తెచ్చిపోస్తే మళ్ళీ అంత ఇటుకు పోదా? అందుకేనా అంత కొంపు కొడతా ఉండేది ఏడదాకా. ఎట్రా ఉంటారు ఈడ? అలవాటు అయిపోతుంది రప్పలకేసా. నీకు దండం రా సామె, నేను పోయేసి వస్తాను ఊరికి. రే 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 ఉండ్రా. పోరా.